రైట్. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం మనం. ఆంధ్రజ్యోతిలో నిన్న అదే సీఎం గారు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు కదా, అది ప్రధానంగా రాశారు ఆంధ్రజ్యోతిలో. బీజేపీ బీఆర్ఎస్ఏ అడ్డు, బీసీ రిజర్వేషన్గా వ్యతిరేకం, అపాయింట్మెంట్ ఇవ్వదని రాష్ట్రపతిపై మోడీ షా ఒత్తిడి అంట. అపాయింట్మెంట్ ఇస్తే ఏమన్నా అయిపోద్దా? అపాయింట్మెంట్ రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇచ్చారనుకుందాం. అపాయింట్మెంట్ ఇవ్వగానే మిమ్మల్ని అందరం చూసి అరే రేవంత్ జీ आप आया क्या ठीक है मैं సైన్ కరుంగా అని చెప్పి పెట్టేస్తారా? అపాయింట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఒరిగేది ఏముంటుందండి? మీరు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీని అదిరిస్తాం, బెదిరిస్తాం, మెడలు ఉంచుతాం అని చెప్పి వెళ్ళారు ఢిల్లీ. ఏముంచారు? మెడలు దించుకొని వస్తున్నారు చివరికి. అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళు ఇస్తే ఏంటి ఉపయోగం? రోస్టర్ అధికారం హైకోర్టు సీజేదే, ఒక జడ్జికి క్రిమినల్ కేసులు కేటాయించిందని ఆదేశించడం ఆ అధికారంలో జోక్యం చేసుకోవటమే అని సుప్రీం సీనియర్ జడ్జిలు చెప్తున్నారు. మొన్న ఒక కేసు గురించి నడుస్తుందన్నమాట ఇది వ్యవహారం ఒకటి గట్టిగానే. హైదరాబాద్పై వరుణ గర్జన, గంటన్నర పాటు దంచికొట్టిన వాన, చెరువులను తలపించిన రహదారులు, మునిగిన కార్లు, కొట్టుకుపోయిన బైకులు. అది మామూలుగా లేదు పరిస్థితి తెలుసా. నిన్న ఒక గంటకే చుక్కలు కనపడింది నిన్న మనందరికీ. అందరూ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో విధంగా ఇబ్బంది పడిన వాళ్ళు నిన్న. ఇక 2-3 నెలల్లో RRR పనులు అయిపోతాయంట. 6 లైన్లుగా అప్గ్రేడ్ చేయడం వల్లే ఆలస్యమైందంట. నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. RRR పనులు స్టార్ట్ చేసేస్తారంట 2-3 నెలల్లో. ఇందాక పకడ్బందీగా ఓట్ల చోరీ, ఎన్నికల సంఘం బీజేపీ కుమ్మక్కై భారీ అక్రమాలకు పాల్పడ్డాయి, 5 రకాల అవకతవకలతో మోసం, ఒక సెగ్మెంట్ను పరిశీలిస్తేనే 1,250,000 తప్పుడు ఓట్లు తేలాయి, ప్రజాస్వామ్యంపై ఇది అనుభవం అని చెప్పి నిన్న రాహుల్ గాంధీ ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో ఏ విధంగా బీజేపీ ఈసీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతుంది అనే కొన్ని అంశాలైనా ప్రస్తావించారు. వాటి గురించి ఈసీ కూడా కొంచెం గట్టిగానే రియాక్ట్ అవుతుంది. మరి చూద్దాం. ఇంకా ఉందంట. సుంకాల అమల్లోకి వచ్చి కొన్ని గంటలే అయింది. చైనా సహా మరిన్ని దేశాలపైన రష్యా చమురు టారిఫ్లు, భారత్పై సుంకాలు పెంచాం, రష్యాతో చర్చల్లో పురోగతి వచ్చింది, ట్రంప్ సుంకాలతో 12,000 కోట్ల నష్టం అంటండి. బాగానే పడుతుంది ట్రంప్ ఇబ్బంది ఇండియాకి. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కనపడుతున్నాయి మనకి.